వినురవే చాలు చాలు ప్రతిభ పాట వాళ్ళు చూపిల్లా నా ప్రతిభ పాట వాళ్ళు ఏం లేదు కానీ యోగేశ్వరుల వారి దివ్య పాదపద్మలకు నమస్కరిస్తూ ప్రజాకవి అని అందరూ కూడా వేమన యోగేశ్వరులను అనడం జరుగుతూ ఉంది. అంటే ఆయన చెప్పినటువంటి ప్రతి పద్యం కూడా ప్రపంచ సంబంధంగానే అర్థం చేసుకున్నారు. కానీ అందులో ఆయన చెప్పినటువంటి ప్రతి పద్యం కూడా ఆధ్యాత్మికముగా మానవుడు కర్మబంధం నుండి విడుదల చెంది మోక్షమును చేరడానికి గొప్ప రహస్యమైనటువంటి ఆధ్యాత్మికమే ప్రతి పద్యంలో కూడా ఆయన ఇమిడిచిపెట్టాడు. కానీ మన ఒక పద్యం ఉంది, వేమన పద్యము 1000 విధముల అర్థమునిచ్చు చూడ చూడ చోద్యమవు జ్ఞానంబు విశ్వదాభిరామ వినరవేమ అన్నాడు. అంటే 1000 మంది ఆ ఒక పద్యమే 1000 మందికి 1000 విధములు అర్థమవుతుందంట. కానీ అందులో చూడంగా అంటే పరమాత్మను చేరేటువంటి దైవ రహస్యమే పరమాత్మ యొక్క మార్గమును అంటే చేరేటువంటి రహస్యం ఉందని చెప్పడం జరుగుతుంది. తర్వాత మనకి చిన్నపిల్లలకు స్కూళ్ళల్లో కూడా మేము చిన్నపిల్లప్పుడు కూడా పాఠ్య పుస్తకాలు ఏం చెప్పేటువంటి వాళ్ళంటే తల్లి తండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చెదురు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినరవ్యమ అనేటువంటి పద్యం మాకు స్కూళ్ళల్లో కూడా మా సార్లు చెప్పేటువంటి వాళ్ళు. అంటే అప్పుడు మేము అనుకున్నాం, అంటే మేము చిన్నపిల్లలు కదా, అంటే మేము తల్లిదండ్రుల మీద దయ చూపడం ఏంది అంటే వాళ్ళు మా మీద దయ చూపాలి కానీ మేము వాళ్ళ మీద దయ చూపడానికి మాకెక్కడ అంత గొప్ప శక్తి ఉందని అనుకునేటువంటి వాళ్ళం. అంటే అప్పుడు అర్థం తెలియలేదు. కానీ ఇక్కడ ఏమంటే ఈ చిన్నపిల్లలకే కాదు యవనస్తులకు కానీ వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి ఈ పద్యం వర్తించేలాగా ఉంది. ఏమి అంటే మనకి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్లు సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతియాహ తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రదప్పిత అనేటువంటి ఆ శ్లోకము పద్య రూపంలో మనకి యోగి వేమన స్వాముల వారు చెప్పారు. ఏమని? సకల జీవరాశులు తల్లి ప్రకృతి పరమాత్మ తండ్రి వంటి వాడు అని చెప్పినటువంటిది ఏమంటే అందరికీ సమస్త జీవరాశులు మనుషులకే కాదు అందరూ కూడా ప్రకృతిని తెలియాలి, తర్వాత ప్రకృతిలో ఉంటూ పరమాత్మను చేరాలని చెప్పి అంటే ముందు ప్రకృతిని తెలిస్తేనే తర్వాత పరమాత్మను చేరడానికి మనకు అవకాశం ఉంటుందని చెప్పి పెద్దలు ఏం చేశారంటే పిల్లలకు తల్లి తండ్రి గురువు దైవం అని చెప్పారు. అంటే ముందు తల్లిని నమస్కరించాలి, తర్వాత తండ్రిని నమస్కరించాలి, ఆ తర్వాత గురువు, ఆ తర్వాత దైవము. ఇక్కడ ఈ వరుస క్రమంలో ఏముంది అని చెప్పి అంటే తండ్రి ఎవరో మనకు తెలియకుండా ఉన్నప్పుడు తండ్రి ఎవరో తెలపాల్సింది తల్లియే. కాబట్టి మన చిన్నప్పుడు బాహ్యంగా అంటే మనము పుట్టిన తర్వాత మన తండ్రి జీవితం కోసము సంసారం యొక్క దానికోసము డబ్బు సంపాదించడం ఎక్కడో వెళ్ళింటారు అనుకోండి, మనం పుట్టిన తర్వాత తండ్రి మన వద్ద లేడు, తండ్రి ఎలా ఉన్నాడో మనకు తెలియదు. మరి తండ్రి ఎలా ఉన్నాడో మనకు తెలియనప్పుడు ఎవరు తెలియజేయాలి? అమ్మనే తెలియజేయాలి. కాబట్టి తల్లి తండ్రిని చూపినట్లు గురువు ఏం చేస్తాడంటే పరమాత్మను చేరడానికి గురువు దైవమును చూపుతాడనేటువంటి ఒక ఉద్దేశమే తల్లి తండ్రి గురువు దైవం అనేటువంటి వరుస క్రమం పెట్టారు. కాబట్టి ఇందులో ఉన్నటువంటి సారాంశము పరమాత్మను చేరేటువంటి గొప్ప రహస్యమే స్వాముల వారి వేమన యోగీశ్వరులు అందించిన ప్రతి పద్యంలో కూడా విశ్వదాభిరామ వినరమేమ అన్నాడు. అంటే ఈ చివరిలో ఈ 3 పదాలు దేనికి గుర్తు అంటే
విశ్వద అంటే విశ్వమంతా ధరించిన పరమాత్మ అని, అభిరామ అంటే మన శరీరంలో ఉండి ప్రతి నిమిషము నిద్రలో, మెలకువలో, స్వప్నములో నడిపిస్తున్నటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి శరీరంలో ఉందని చెప్పి విశ్వద అంటే అభిరామ గొప్పదైన ఆత్మ అని, వినురవేమ అంటే నీ శరీరంలో నిన్ను నడిపించేటువంటి శక్తిని నువ్వు తెలుసుకునేటువంటి గొప్ప అర్థమే జీవాత్మ వినుము అనేటువంటి గొప్ప అర్థం. ఇది మనకి యోగి వేమన స్వాముల వారు అందించిన గొప్ప జ్ఞానం కాబట్టి ఇది అందరికీ తెలియజేయాలంటే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేయడం జరుగుతుంది. ఇది ప్రజలందరికీ సమస్త మానవులకు ఈ యొక్క జ్ఞానాన్ని అందజేయాలంటే ఉద్దేశంతోనే మేము ఈ యొక్క వేడుకలు చేస్తున్నాము. అందరూ కూడా తెలుసుకొని ప్రతి ఒక్కరి జీవితం కూడా ధన్యత చేసుకొని జన్మ సార్థకత చేసుకోవాలనే ఉద్దేశమే ఈ యొక్క వేడుకలు ఊరు ఎరిగింపు కార్యక్రమం. నమస్కారం అందరికీ. మా పేరు పులివెందల, మాది గురుమూర్తి నా పేరు. ఈ జ్ఞానం తెలుసుకున్న తర్వాతనే ఈ జ్ఞానాన్ని అందరికీ అందించాలనే ఉద్దేశంతో మా జీవితం కూడా వృథాగా జీవరాశులు, జంతువులు బతికి చనిపోయిన చనిపోకుండా మనం పుట్టినందుకు మనం తెలుసుకొని తెలియని వాళ్ళు కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశమే మానవ జన్మ. నమస్కారం. దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం. మైక్ ఎవరి దగ్గర ఉన్నా తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. విశ్వదాభిరామ వినురవేమ ఇంకో మైక్ ఎక్కడుందో చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. బండి దగ్గరికి వేమన యోగీశ్వరులకు, భగవాన్ వేమన యోగీశ్వరులకు, దేవాది దేవునికి, సృష్టికర్తకు కడప దానినే పద్యమందు వ్యక్తపరుస్తూ పతి సతుల్లో ఒకటైన పరమ పావనమందు అన్నారు. పతి ఇద్దరు ఒక మార్గం నడుచుకోవడము న్యాయమగును, పతికి పతి విరుద్ధముగా నడుచుకోవడం అన్యాయమగును. పతిని పరమాత్మ భక్తుల పట్ల న్యాయ మార్గమున తిరించిన మోక్షము లభించును. కావున పై పద్యమందు పతి సతి న్యాయమే మోక్షము అన్నారు.
అందరు రెడీగా ఉన్నారా? ఇప్పుడు చెప్పండి అన్న. రెడీ రెడీ 1 2 3 జై జై వేమన, జై వేమన, జై జై వేమన, జై జై వేమన, జై వేమన, జై జై వేమన, జై వేమన, జై జన్మ సంప్రదాయం